హాయ్ గైస్, ఈరోజు నేను వ్లాగ్ అంతా తెలుగులో వాయిస్ ఓవర్ ఇద్దామని అనుకుంటున్నా. పాసిబుల్ అయ్యేంత వరకు నేను తెలుగులోనే మాట్లాడతాను. అండ్ మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ వస్తే ఐఎమ్ సో సారీ. మేము ఇప్పుడు కుల్లు మనాలికి స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ స్టార్టింగ్ డే నుంచి ఆఫ్టర్నూన్ వరకు రీచ్ అయిపోయాం మేము కుల్లు మనాలికి. అండ్ అక్కడ సీనరీ చాలా అంటే చాలా బాగుంది. ముందు మీరే చూస్తారు సీనరీ ఎలా ఉందో. అండ్ అక్కడ నుంచి మేము కిందికి వెళ్ళి అక్కడ మేము రివర్ రాఫ్టింగ్కి రెడీ అయిపోయామన్నమాట. లిటరల్గా వాళ్ళు వెళ్తున్నారు గాయస్, మేము వెళ్ళట్లేదు. మాకు ఇద్దరు కావాలి. ఎవరు జాయిన్ అవ్వట్లేదు గైస్. లహరి శ్రీలేఖతో పోవాలి అని రాసిందేమో నాకు తెలిసి. ఫోన్ చేయొచ్చు ఏమో గైస్, లహరి శ్రీలేఖ వాళ్ళు పారాగ్లైడింగ్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి వచ్చేలోపు టైం పడుతుందంట. చెప్పండి. భయం నాకు నాకు భయం అవుతుందిరా. ఏం చేసాం, ఎవరైనా జాయిన్ అయితే బాగుంటుంది రా. उन लोग चल रहे. వెయిట్ చేస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాం. ఇక్కడ మేము ఈ సీనరీ బాగుందని చెప్పేసి వి స్టార్టెడ్ క్లిక్కింగ్ పిక్చర్స్ అండ్ వీడియోస్ మెమొరీస్ కోసం. అండ్ మళ్ళీ ఈ ప్లేస్కి వస్తామో లేదో తెలీదు. వీడియోస్ పిక్చర్స్ అన్నీ అయిపోయిన తర్వాత వి వెయిటెడ్ అట్లీస్ట్ 30 minutes. దాని తర్వాత మాకు ఒక 2 juniors యాడ్ అయినారనమాట మా గ్యాంగ్లోకి. దాని తర్వాత వి స్టార్టెడ్ ఆఫ్ జర్నీ ఆఫ్ రివర్ రాఫ్టింగ్. చాలా హ్యాపీగా, చాలా అంటే ఏ ఫియర్ లేకుండా వెళ్ళామన్నమాట. అడ్వెంచర్ అన్నట్టే కానీ ఏ భయం లేకుండే. అండ్ దే వర్ ఎంజాయింగ్, అంటే మేము ఆ ప్రాసెస్ ఆఫ్ రివర్ రాఫ్టింగ్ ఎంజాయ్ చేసాం. ఎక్కడ మాకు ఇలా భయం అయ్యింది అనే థాటే లేకుండా, బికాజ్ ఇట్స్ రివర్, ఫ్లోయింగ్ రివర్, వేవ్స్ చాలా ఉన్నాయి, కోల్డ్ అవుతుంది, బ్రీజింగ్ స్టార్ట్ అయిపోయింది. బట్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్. అలా వెళ్ళిపోయింది అనమాట. డాన్స్ చేయడం, సాంగ్స్ పాడడం, అరవడం, ఆ హ్యాపీనెస్ అంతా యూ కెన్ సీ హియర్. ఇక్కడ మేము ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ నాకు ఒక భయం ఏంటంటే నా ఫోన్ ఏమన్నా వాటర్లో తడుస్తుంది కదా, ఏమన్నా అవుతుందా అని అంటే క్యాప్చర్ చేయడానికి నేను తీసుకొని వచ్చాను. బట్ GoPro తోటి వాళ్ళు రికార్డ్ చేసి ఇస్తా అన్నారు. సో నేను జోబులో పెట్టేసుకున్నా. బట్ వాటర్ ఫ్లో అవుతుంటే అంటే అతను ఇట్లా వాటర్ని మన పైకి వేస్తాడనమాట. అప్పుడు తడుస్తుంది. ఐ వాస్ గెటింగ్ స్కేర్డ్, అంటే ఏమైనా అవుతుందా ఫోన్కి అని. బట్ ఫైనలీ ఇట్ ఈస్ నైస్, మంచిగా ఉండే ఫోన్, వాటర్ రెసిస్టెంట్ కాబట్టి. Okay girls, your video is running, huh? Okay. ఒక 45 minutes నేను ఎంత ఎంజాయ్ చేశానో యూ కెన్ సీ ఇన్ మై ఫేస్. చాలా చాలా బాగుండే రివర్ రాఫ్టింగ్. ఐ రియలీ రికమెండ్ యూ. చాలా బాగుంటుంది. Okay girls, look here all of. Then how was your experience girls? Sonu. Welcome. Okay. Video photo. Bye. And happy ending. యాక్చువల్లీ ఐ ఫర్గాట్ టు ఇంక్లూడ్ దిస్ క్లిప్ ఇన్ షిమ్లా బ్లాగ్. ఇది నాకు హార్స్ రైడింగ్ చేసిన తర్వాత దొరికిందనమాట.
ఇట్ ఈస్ అ సైన్ ఫ్రమ్ యూనివర్స్. అన్ని ఫోటో సెషన్స్ అవుతున్నాయి గైస్ ఇక్కడ. దిస్ ఇస్ సో గుడ్. అక్కడ చంద్రుడు ఉన్నాడు ఇక్కడ. చెక్ ఇట్ వన్స్. చంద్రుడిని చూసి చలి పెడుతున్నట్టే గైస్. చిన్న చిన్న పిల్లలు ట్రై చేస్తారు గైస్. డెఫినెట్లీ రివర్ రాఫ్టింగ్ మర్చిపోకండి, చేయండి, సాధ్యమైనంత వరకు చేయండి. 6 వరకే ఉంటాయి టైమింగ్స్. సో బీ కేర్ఫుల్ వెన్ యూఆర్ డూయింగ్ ఇట్. బట్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. రివర్ రాఫ్టింగ్ అంతా అయిపోయిన తర్వాత వీ వెంట్ టు మనాలి. అక్కడ మేము హోటల్లో చెక్ ఇన్ అయిపోయినాం అనమాట. చెక్ ఇన్ అయిన తర్వాత ఇగ్నోర్ దట్ మెస్. ఇప్పుడే జస్ట్ ఇట్లా ఎంటర్ అయ్యాము. ఐ గాట్ దిస్ రూమ్ టూర్ చేసినప్పుడు అక్కడ ఎంత బాగా అనిపించిందో. అది ఆ టైంకి బాగుండే ఆ లైట్. వీ హ్యాడ్ ఎ బెడ్, టీవీ, క్లోజెట్ అండ్ 1 వాష్రూమ్. వాష్రూమ్ చాలా స్పేషియస్ ఉండే అండ్ గ్లీజర్ ఉండే. అండ్ వి వెంట్ టు ఫుడ్ తినేసి పడుకున్నాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది లేవంగానే ఇదే వ్యూ చూసాం గైస్. మేము నైట్ మేము వచ్చామో ఏ వ్యూ కనిపించలేదు. లేవగానే మా బెడ్ నుంచి ఇదే సీనరీ కనిపించింది అనమాట. అప్పుడు లేచి పేరెంట్స్కి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి దెన్ వి గాట్ రెడీ. అక్కడ ఐ వాజ్ షోయింగ్ యూ హిమాలయస్ చాలా బాగున్నాయని. అండ్ ఇట్స్ నాట్ హిమాలయస్ గైస్, జస్ట్ ఇట్స్ అ సీనరీ ఆఫ్ మనాలి. అక్కడికి మేము వెళ్ళాలన్నమాట. సోనాల్ వ్యాలీకి వెళ్ళడానికి వీ గాట్ రెడీ అడ్వెంచర్స్ చేయడానికి. అక్కడ కూడా ఇట్ ఇస్ అంటే అంత కూల్గా అని ఏం అనిపించదు మీకు. థర్మల్స్ ఇస్ నీడెడ్ బట్ అంత కూల్ అని అనిపించదు. -2 degreesలో కూడా మేము చల్లనీళ్ళతో వాటర్ వేసినాం. ఎంత సైకోపాత్స్. అండ్ అంటే మాకు వేడి నీళ్ళు చేయాలని అనిపించలేదు, అందుకే సోలన్ వ్యాలీ చాలా బాగా పనిచేసింది అనుకుంటా కొంతమందికి. బట్ పనిచేయలేదు. బట్ వీఆర్ ఫైన్ విత్ కూల్ వాటర్. అంతా రెడీ అయిన తర్వాత వీఆర్ హెడింగ్ టు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. వీ హ్యావ్ టు గో టు అదర్ మౌంటైన్స్, వేరే బ్లాక్కి వెళ్ళాలన్నమాట. అక్కడ ఫ్రెండ్స్ అందరం వెళ్ళిపోయినారు. మా రూమ్మేట్స్ ఇద్దరం ఇక్కడే ఉన్నాం అన్నమాట. తను రెడీ అవుతుంది. ఐ వాజ్ ఏమంటావు శ్రీలేఖ? వాట్ గివ్స్ యూ హ్యాపీనెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. హాయ్ చెప్పు. తినడానికి వెళ్తే ఇంకా This is a hotel. You have to. Idli and sambar is good. Thank you. Bye. Bye. 800 and up. వెల్కమ్ టు ద ఛానల్ కాసుల మనీషా రెడ్డి. చూడండి ఫ్రెండ్స్, మంచు కొండలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మేము స్నో రైడ్స్ కోసం వెళ్తున్నాం. స్నో రైడ్స్ ఇక్కడ జరుగుతాయి గైస్. అక్కడ మనాలిలో సోనాల్ వ్యాలీకి ఇప్పుడు ఇక్కడ జరుగుతాయి. సో వీఆర్ హెడింగ్ టు దేర్ విత్ మై ఫ్రెండ్స్. దిస్ ఇస్ ఐశ్వర్య. అండ్ అక్కడ అడ్వెంచర్స్ ఎలా చేసాం Guys, we are heading to get shoe and dress which we have to wear in this kundali. In this kundali we have to wear it. Hi guys, we are heading to Sonal Valley and we are doing so many activities there. How I am looking, comment down, no please. Comment down how I am looking. This is my dress and this 2 gloves we have to wear and this is socks we have to wear but I am not wearing now. Say hi Soumya. Haripriya hi. Getting ready to do the activities. We are getting ready, heading. So much traffic. క్వశ్చన్ అంటే పైసలు దగ్గర పెట్టుకోండి. ప్రతి ఒక్కటి 150 200 అన్నీ అవే అట్లా అట్లా అని వెయ్యి సో బీ కేర్ఫుల్ విత్ యువర్ మనీ. Bye guys, meet you there.
ట్రాఫిక్ వల్ల మేము చాలా వెయిట్ చేయాలి. సోనాల్ వ్యాలీ అని చెప్పారు. 100 మెంబర్స్ యాక్టివిటీస్ గంట సేపు నుంచి వాళ్ళకి సెట్ అయ్యేసరికి చాలా టైం పట్టింది. అండ్ తర్వాత ఇది ఒక అక్కడ నడవరు చాలామంది, అడ్వెంచర్స్ వరకు తీసుకెళ్ళలేరు. సో అక్కడ వరకు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. అంటే అందరికీ 100 మెంబర్స్ని మెయింటైన్ చేయడం ఇస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. థింక్ ఆఫ్ ఇట్. అక్కడ నుంచి వీ గాట్ టు నో అడ్వెంచర్స్ ఇక్కడ స్నోలో జరుగుతున్నాయని చెప్పేసి దెన్ వీ హెడెడ్ టు అడ్వెంచర్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళాలి అని అన్నారు. సో అక్కడ కాదు అని మళ్ళీ తెలుసుకొని మళ్ళీ ఇటే వెళ్ళామన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి వీ స్టార్టెడ్ ఆఫ్. జయశ్రీ అందరినీ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. చాలామంది పారాగ్లైడింగ్ కుల్లు మనాలిలో చేశారు. ఇక్కడ వేరే వాళ్ళు చేస్తున్నారు అనమాట. మేము ఇక్కడ ఐస్లో ఏం గేమ్స్ ఉంటాయి దిస్ ఇస్ మై ఫ్రెండ్ కాంతి. Não quer querer aqui da grana da aqui do ano grava uma nova. Tá bom. E não quer que não quer. Thank you so much. Guys, I enjoyed it. We are heading to స్కేటింగ్ వెళ్తున్నాం గైస్. ఇప్పుడు ఈమె భయపడుతుంది గైస్ అప్పటి నుంచి. భయం ఎందుకు అవుతుంది గైస్? జస్ట్ జార్బండలా ఉన్నది. జిప్ లైన్కి ప్రాణాలు ఎగిరిపోతుంది. బంగీ రాకెటింగ్ చేయాలి గైస్ మేము. ఐ లవ్ ఇట్. జిప్ లైన్కి ప్రాణాలు ఎగిరి జిప్ లైన్కి ప్రాణాలు ఎగిరి జిప్ లైన్కి ప్రాణాలు ఎగిరి జిప్ లైనింగ్ చేసేంతవరకు నాకు తెలియదు నా దాంట్లో ఎంత ధైర్యం ఉందని. అసలు జిప్ లైనింగ్ ఎంత భయపడ్డానో, జిప్ లైనింగ్ అవసరమా, కానీ మనీ పే చేశాను చేయాలి అనే థాట్ ఉండే. అండ్ చేసిన తర్వాత ఇట్ వాజ్ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ అనమాట, మాటల్లో చెప్పలేను. అండ్ చేసిన తర్వాత నాకు వచ్చిన కాన్ఫిడెన్స్కి ఐ కెన్ డూ ఎనీథింగ్, ఆ ప్రౌడ్ గర్ల్ మూమెంట్ అనిపించింది. అండ్ దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే 1 కిలోమీటర్ తర్వాత రిటర్న్ వీ హ్యావ్ టు గో బ్యాక్ అని అన్నారు. ఓకే వీ హ్యావ్ టు గో నౌ అని అన్నట్టు మళ్ళీ నా మైండ్ని కొంతసేపు సెట్ చేసుకున్న తర్వాత యూ కెన్ డూ ఇట్ అని అనండి. అప్పుడు స్టార్ట్ అయిపోయాను అనమాట. దేర్ యూ గో. ఆ మూమెంట్ ఎంత మంచిగా అనిపించిందంటే యూ కెన్ డూ ఎనీథింగ్ బట్ కాన్ఫిడెన్స్ ఇస్ ద మెయిన్ కీ టు డూ ఎనీథింగ్. అక్కడ నా హెయిర్ చాలా హెయిరింగ్ అయింది అనమాట. ఇలా రొటేట్ అవుతుంటే నా గాల్లో ఎగిరింది, ఫ్యూజ్లు అవుట్ అయిపోయినాయి. బట్ ఐ వాజ్ ఎంజాయింగ్. ఒక హ్యాండ్తో టీవీ, ఒక హ్యాండ్తో ట్రైపాడ్, నా ఫోకస్ అంతా నా ఫోన్ పైనే ఉండే. అండ్ దట్ ఈస్ ప్రౌడ్ గర్ల్ మూమెంట్. చాలా బాగా అనిపించింది. ఒక్కదాన్ని చేశాను గైస్. ఐఎమ్ సో హ్యాపీ. అన్ని యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకొని, అన్ని అడ్వెంచర్స్ కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా ఒక టీ తాగుతున్నా అనమాట. అక్కడ వెనకాల కనిపిస్తున్నారు కదా వాళ్ళే టీ, చిప్స్, ఇంకా చాలా మ్యాగీ అలా చాలా అమ్ముతున్నారనమాట. అక్కడ తీసుకున్న టీ ఎన్నిసార్లు తాగానో నాకే తెలీదు. అక్కడ కూర్చొని
గైస్ నేను నా వైల్డ్ డ్రీమ్స్లో కూడా ఎప్పుడు 7 డేస్ నేను ఎప్పుడు ఇలా నార్త్ ట్రిప్కి వెళ్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నేను ఒక్కసారి అడిగేసరికి మా డాడీ పర్మిషన్ ఇచ్చేశారు. ఐ డి నాట్ ఇట్లా నేను వెళ్తాను నాకు ఇష్టం ఉంది అని ఏమనలేదు. నేను ఏదో నార్త్ ట్రిప్ తీసుకెళ్తున్నారంట మా కాలేజ్ వాళ్ళు, పంపిస్తావా డాడీ అని అన్నాను. హీ సెడ్ ఎస్. I did not even ask him 3-4 times, 4-5 times. ఇట్లా అసలు అడగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం హీ సెండ్ మీ 7 days. ఇలా నేను ఉండగలను 7 days వాళ్ళని వదిలేసి. కానీ నా భయం ఏంటంటే వాళ్ళు ఉండగలుగుతారు ఆ 7 days నన్ను వదిలేసి అనేదే ఉండే. బికాస్ ఐఎమ్ గర్ల్ హూ టాక్ అబౌట్, అంటే నేను ఇప్పుడు ఒక విషయం గురించి మాట్లాడితే దాని గురించే ఆ బాక్స్లోనే ఉంటాను అనమాట. వేరే బాక్స్ అంటే వేరే విషయం తీసుకొచ్చి ఇదే బాక్స్లో జాయిన్ చేయడం, దట్ ఈస్ నాట్ మై మెంటాలిటీ అనమాట. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే నేను నార్త్ ట్రిప్ వెళ్ళానంటే ఆ ట్రిప్ గురించి ఆలోచిస్తాను. నో అదర్ థింగ్స్ విల్ బీ ఇంక్లూడెడ్ అనమాట. అందుకు చెప్తున్నది. నేను ఎంజాయ్ చేస్తున్న విధానం అంటే ఇంట్లో ఉంటే 6 లోపల రావాలి, ఆ రిస్ట్రిక్షన్స్ ఏవీ లేవు. ఇప్పుడే తినాలి, ఇదే తినాలి అనేది ఏది లేదు. నీకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు, నీకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. అంటే పంజరంలో పెట్టిన పక్షిని వదిలేస్తే ఎలా ఎంత ఆనందపడుతుందో, ఇట్ వాజ్ లైక్ దట్. అంటే నాకు కుదరలేదు ట్రిప్స్కి వెళ్ళడం, ఫ్రెండ్స్తో కానీ ఎక్కడికి వెళ్ళాలంటే కుదరలేదు. బట్ ఒకటేసారి నేను కుదిరేసరికి ఇట్ వాజ్ హ్యాపీనెస్. నేనైతే క్లౌడ్ పైన ఉండే అనమాట. అంత హ్యాపీనెస్ ఉండే నాకు ఈ ట్రిప్ మొత్తం. 7 days and 8 nights ఐ థింక్. సో ఈ డేస్ మొత్తం నేను రిస్ట్రిక్షన్స్ లేకుండా ఉండేసరికి ఐ వాజ్ సో హ్యాపీ, ఓవర్వెల్మ్డ్. అండ్ ఆ పాజిటివిటీ ఫ్రమ్ గాడ్ కూడా చాలా సపోర్ట్ చేసింది నాకు. అండ్ నో నెగటివ్ థింకింగ్ దీస్ డేస్. అంటే ట్రావెలింగ్ నేను ఇంత ఎంజాయ్ చేస్తానా అని అప్పుడు అర్థమైంది నాకు. సింగిల్గా నిమ్మలంగా కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేయడం అంటే మన మనసు కండిషన్ నేర్చుకోవాలి. ఆబ్వియస్లీ బ్రో, you born only alone. You have to be alone because you will have some happiness. Loneliness will give you happiness, peace. Literally I had ziplining super experience, you know. When I did in Shimla, nothing. When I did here, super. 1 kilometer, you know, it is like 10 meters or 20 meters, that's it. But it is okay, 1 kilometer. Telugu YouTube channel, English YouTube channel, రెండు. వాళ్ళకి ఎట్లా అర్థం కావాలి? గైస్ మీకు అర్థం కావాలంటే నేను సబ్స్క్రైబ్ చేస్తాను, ఓకేనా? మొత్తం ఇంగ్లీష్లో చెప్తే మళ్ళీ వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారు. మేము బ్లాగ్ చేస్తున్నాము. బ్లాగ్లో నాకు గైస్ మా ఫ్రెండ్ ఉంది, మేము ఫ్రెండ్స్, మేము ఎంఫామ్ నుంచి ఫ్రెండ్స్. అసలు ఈమె ఎట్లా తెలుసా, చిల్లి క్యాండిడేట్. ఏది ఎట్లా పోనీ, నేనైతే ఎంజాయ్ చేయాలి రకం ఇది. సో ఆబ్వియస్లీ ఏది ఎట్లా పోనీ మనం ఎంజాయ్ చేయాలంటే కదా గైస్. అవును గైస్, వెనకాల మంచి కొండలు చూస్తున్నారు గైస్. ఇక్కడ వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పేసి హీ వాజ్ స్టడీయింగ్ అనమాట. హాలిడేస్కి వచ్చాడంట. అయితే వాళ్ళ మమ్మీ రెస్ట్ తీసుకుంటుంటే ఇతను సర్వ్ చేస్తున్నారు అందరికీ. అండ్ హీ డోంట్ నో కుకింగ్. నేను ఎగ్ మ్యాగీ అడిగాను అనమాట. హీ సైడ్ ఐ డోంట్ నో, ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ అని అన్నాడు. సో మనీ వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఐ వాజ్ లైక్ ఏమొద్దు, లేసి ఇచ్చేసాను తీసేసుకుంటా అని చెప్పేసి చెప్పిన. ఐ వాజ్ లైక్ ఓకే దెన్ అని చెప్పేసి లేస్ తీసుకొని వచ్చి ఐ వాజ్ ఎంజాయింగ్. నిఖిత జాయిన్ అయింది అనమాట. నిఖిత ఎవరు? తను నా పక్కన కూర్చున్న అమ్మాయి. హెల్ప్ చేయాలి గైస్ పేరెంట్స్కి. పేరెంట్స్ విల్ బీ ద బెస్ట్ గైస్. మనల్ని ఈయనే ఉన్నారు కదా ఆగ్రహం ముందు చేసుకుంటా అప్ప నుంచి ఇంకనే పెరుగుతున్నా. అయితే చెయ్యి అంతా చల్లగా ఉంది. నాకు 2 సార్లు తెలియదు. ఇక్కడ పోయినాక ఆడది నుంచి మళ్ళీ నాకు తింటే ఏం కాదు, తింటే ఏం లేదు, వీడియోలో రావాలి అట్లా కాదు. ప్రేమ ఉంది. మీ నాయనమ్మ వాయిస్ కట్ చేయి. మా నాయనమ్మకి మీ నాయనమ్మకి అట్లా అయినాక కూడా నువ్వు నేను చూడాలి అనేది ఉంది చూడు నీకు. దానికి నేను హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి నీకు. నేను ఈ ప్లేస్లో ఉంటే మేబీ రాకపోతుండే, మొత్తం మా తాతయ్య ఉంటే నేను రాకపోతుండే.
Guys, we enjoyed a lot in Manali. మంచు. అన్ని అడ్వెంచర్స్ అయిపోయి అందరూ కంప్లీట్ చేసుకున్న తర్వాత వి వెంట్ టు మాల్ రోడ్ అనమాట. అక్కడ షాపింగ్ చేసేసి వి హెడెడ్ బ్యాక్ టు హోటల్ అండ్ స్లెప్ట్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.